ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాంసస్తనూभिः వ్యశేమదేవహిतं యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం బ్రహ్మవిద్వరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. రెండు ప్రశ్నలు వేశారు ఇందాకలా ఇంట్రొడక్షన్లో రవి గారు. ఒకటి, విచారణ అనేటువంటిది ఎందుకు మనం చేయలేకపోతున్నాము? అసలు మనం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి మెట్లు సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల, తర్వాత ఏదో ఉత్కృష్ట సాధన చాలా బెస్ట్ కాబట్టి దానికే డైరెక్ట్గా వెళ్ళిపోదాం, నేను చిన్న చిన్న వాటిని పట్టించుకోను, ఇది నాకు అక్కర్లేదు సుమా అని మనసు చెప్పేటువంటి విధంగా, అంటే మనసు నిర్ణయిస్తుంది, నీకు ఇది అక్కర్లేదులే అది చేసుకో అన్నట్టుగా. ఇలా చేయడం వల్ల ఈ మనకి అంతఃకరణ శుద్ధి జరగదు. అందుకనే పూర్ణంగా కర్మయోగం, బాగా కర్మయోగం చేయాలి అంటే ఒళ్ళు వంచి పనిచేయాలని అర్థం. ఒక మాట చెప్పాలంటే ఒళ్ళు వంచి పనిచేయాలి. అది ఇంటి కోసమైనా, సమాజం కోసం, సమాజానికైనా, దేశానికైనా సరే ఒళ్ళు వంచి పనిచేయాలి. మనకి ఒళ్ళు వంగదు అనుకోండి, ఏంటంటే చాలా సులువైన మార్గం ఏమిటి ఏమనుకుంటాం, ఏదో ఉపనిషత్తులు వినిస్తున్నాం, లేకపోతే బ్రహ్మసూత్రాలు చదువుకుంటున్నాం, వింటున్నాం, అది మేము ధ్యానం చేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం మనం. పెద్ద సమస్య అది. మా గురుదేవులు అంటుండేవారు, tuck up your shirt, tighten your belt, roll up your sleeves and pull up your socks and work out in the world outside, serving the Lord who is dancing around you in the form of societies and communities or individuals. అలా చేయగా 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 మనసు అనేటువంటిది ముందు శాంతింపబడుతుంది. కర్మయోగం బాగా చేయాలి.
కర్మయోగం చేసి తర్వాత ఉపాసన బాగా చేసినటువంటి వాడు ఈ విచారణ అనేటువంటి మార్గంలో కష్టం అనేటువంటిది ఎదుర్కోడు. విచారణ మనం చేయలేకపోతున్నాం, ఆత్మవిచారణ చేయలేకపోతున్నాం. భగవాన్ రమణ మహర్షి ఇచ్చినటువంటి నేనెవరు అనేటువంటి మార్గం కానీ, ఉపనిషత్తులో చూపించినటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు కానీ, బ్రహ్మసూత్రాల్లో చర్చించినటువంటి విషయాలు కానీ, ఇంకా ఇతరత్ర గంభీరమైనటువంటి వేదాంత శాస్త్రాల్లో చర్చించినటువంటి విషయాలు కానీ మనం కూలంకుషంగా దాని యందు విచారణ చేయలేకపోతున్నాము అంటే అసలు దానికి సమస్య ఏమిటి? విచారణ చేయలేకపోతున్నాము అంటే కారణం ఏమిటి అంటే మనకి సరిగ్గా కర్మయోగము ఉపాసన చేయలేదని అర్థం. ఇది ఒకటే ఆన్సర్, వేరే ఆన్సర్ లేదు. విచారణ సరిగ్గా చేయాలి అంటే మనం ఏమనుకుంటాం, విచారణ బాగా మనం ప్రయత్నం చేస్తే విచారణ బాగా చేయొచ్చేమో అనుకుంటాం. కాదు, అంతఃకరణ శుద్ధి బాగా జరగాలి. మనలో ఉన్నటువంటి మాలిన్యాలు, డిఫైల్మెంట్స్ అంటాం ఇంగ్లీష్లో, చాలా డిఫైల్మెంట్స్, అన్ని చెత్త చెదారం కూరుకుపోయాయి జన్మల నుంచి. అవన్నీ కూడా కడుక్కోగా ఒక క్లారిటీ వస్తుంది, ఒక చక్కటి వచ్చిన తర్వాత విచారణ అనేటువంటిది ఇలా జరుగుతుంది, తక్కువ జరిగిపోతుంది. ఒకసారి గురువు గారు బోధిస్తారు. దీని ఉదాహరణ మన నిసర్గదత్త మహారాజు. ఆయన జీవితంలో ఒకటే ఒక సత్సంగం వెళ్ళాడు మహానుభావుడు. ఆ గురువుగారు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, అంతే. ఆయన గురువుగారు గొప్పవాడు. ఆయన మరి వెనక్కి వచ్చాడు నిసర్గదత్త మహారాజు. ఏ శాస్త్రం చదవలేదు, చిన్న బీడి దుకాణం ఉండేది ఆయనకి. అందులో కూర్చున్నాడు అంతే. అహం బ్రహ్మాస్మి అలాగా చింతన చేస్తూ మహాజ్ఞాని అయిపోయినాడు. ఆయన ఎవరో అడిగారు, మీకు రమణ మహర్షికి తేడా ఏమిటి అండి అని. అంటే తిరువణామలలో ఉన్న ఆకాశానికిను ముంబైలో ఉన్నటువంటి ఆకాశానికి తేడా ఏమిటో మా ఇద్దరికి అదే తేడా అన్నాడు ఆయన. సామాన్యులు కాదు వీళ్ళందరూ కూడా. అంటే ఎన్ని జన్మల నుంచి బాగా శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అంటే ఉండాలి, అది అక్కర్లేదు అంటే అక్కర్లేదు. ఎవరికైతే సూక్ష్మ బుద్ధి, అందుకే రమణ మహర్షి అన్నారు, నాకు పూర్వజన్మల్లోనే ఈ శాస్త్ర వాసన అనేటువంటిది పోయింది. శాస్త్ర కూడా వాసనే, అదో వాసన, అది వదలు చావదు. ఒకప్పుడు వి గెట్ కాటప్ ఇన్ ది శాస్త్ర. అందుకనే శబ్దజాలం మహారణ్యం అన్నాడు మహానుభావుడు శంకరాచార్యులు వారు. కాబట్టి ఉపాసన, కర్మయోగము ఉపాసన సరిగా చేయకపోతే ఈ విచారణ అనేటువంటిది కలగదు. అది మనం విచారణ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ కావటం లేదు మనం. ఎందుకంటే మనకు వృత్తులన్నీ కూడా బహిర్ముఖంగానే ఉన్నాయి. ఇదయిందా? రెండో విషయం మీకు చెప్తాను, చెప్పేందో లేదు నాకు తెలియదు. మరి ఈ కొన్ని నెలల నుంచి మనం చెప్పుకుంటున్నాం. తులసిదాసు అంటారు సంత తులసి రామాయణంలో, ధర్మతే బిరతి జోగుతే జ్ఞాన మోక్ష ప్రద భేద బఖాన. ధర్మతే బిరతి జోగుతే జ్ఞాన. ధర్మం చేయగా వైరాగ్యం కలుగుతుంది అన్నాడు. అంటే మనకు వైరాగ్యం కలగలేదు అంటే అర్థం ఏమిటి? మనం ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించలేదు అని అర్థం. ఇంతకుమించి ఇంకో ఈ ఈక్వేషనే సరిపోదు. ఇంకా మనం సరి అయినటువంటి ప్రకారంగా జీవన విధానం నడుచుకుంటూ వస్తే, ఋషులు ఆర్ష సాంప్రదాయాన్ని అనుసరించి చక్కగా ప్రతిమెట్టు అడుగుతూ ఎక్కుతూ ఉంటే మనకి ఇటువంటి అడ్డంకులే ఉండవు అసలు విచారణ మార్గంలో. కాబట్టి మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, అర్థం కావటం లేదు అంటే అర్థం ఏమిటి? మనం చేసేటువంటి పనిలో ఎటువంటి భావన ఉంది మనకి. అందుకే చేయవలసినవి చేయదలచినవి అని చెప్పి మహానుభావుడు చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చేవారు ఆయన, మాస్టర్ ఈకే గారు, ఇక్కడ కృష్ణాచార్య గారు. చేయవలసినవి వేరు, చేయదలచినవి వేరు. చేయవలసినవే తలిస్తే పర్వాలేదు, చేయవలసినవి తలవకుండా చేయదలచినవి చాలా ఉంటాయి. ఏదో తలుస్తుంటాం, ఇచ్చేద్దాం అని. అవి చేయవలసినవా కాదా అంటే కాదు. అందుచేత ఇవన్నీ కూడా బాగా ఈ కర్మయోగము తర్వాత ఉపాసన గురించి 2 రోజులు ఎంత ఉపన్యాసం ఇచ్చాను కేవలం ఉపాసన మీదే. గంటన్నర సేపు చెప్పను అనుకుంటాను, గుర్తులేదు నాకు. ఆ లింక్ మీకు పంపిస్తాను మన శర్మ గారికి. హీ కెన్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఇంగ్లీష్లో ఉంటుంది ఉపన్యాసం. 2 రోజులు ఉపాసన అంటే ఏమిటి, అసలు ఉపాసన యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఉపాసన లేకపోతే ఈ జ్ఞానయోగ్యం విచారణ మార్గానికి మనం అర్హులం కాదు. ఇంతకు మించి చెప్పే ప్రసక్తే లేదు. ఎవడైనా కాదండి వాడు జ్ఞానం ఆవిడేం చదవకుండానే వాడు ఉపాసన లేకుండానే జ్ఞానాన్ని వాడు చక్కగా సూక్ష్మంగా మహానుభావం అయ్యాడు, ఏదో పూర్వజన్మ సంస్కారం అంతే. ఈ మెట్లు మటుకు భగవంతుడి దాంట్లో డబుల్ ప్రమోషన్స్, ట్రిపుల్ ప్రమోషన్స్, ఎస్కేపిజమ్స్ అలాంటివి ఏమి ఉండవు.
మనం అందరం కూడా, అందుకనే కృష్ణుడు చెప్పినటువంటి మార్గం ఇది. 3 యోగాలు కూడా కర్మ, జ్ఞానం, అదే ఉపాసనము, లేకపోతే కర్మ, ఉపాసన, జ్ఞానం అనేది ఒకదాని తర్వాత వచ్చేటువంటిది కాదు. ఆహా, అవన్నీ 3 సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. కర్మ మానరు, కర్మ జరుగుతూ ఉంటుంది. ఉపాసన కూడా ఆ లోపల మనం బయట ప్రపంచాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం. అంటే ఏదో ఒక విధంగా ఉపాసన అంటే మానసం కర్మ అంటారు. దాని గురించి వినండి లెక్చర్ తర్వాత. తర్వాత విచారణ మార్గంలో చాలా సూక్ష్మంగా బాగా బుద్ధి జరిగినప్పుడు ఆ బుద్ధి సూక్ష్మత్వాన్ని మీద ఆధారపడి ఉంటుంది విచారణ అనేటువంటిది. చాలా చాలా అలాగా ఆ, లోపల ఎంత సూక్ష్మత్వాన్ని సంపాదించాలి అంటే, అసలు ఏ వృత్తి రాకముందు వచ్చి ప్రకటమైనప్పుడు మళ్ళీ విలీనమైనప్పుడు కూడా నా పర్మిషన్ లేకుండా అసలు వృత్తులు రావడానికి వీలు లేదు అని కూర్చుంటాడు వీడు. అంత సూక్ష్మత్వం, అంత జాగరూకత లోపల ఉంటే ఆ తర్వాత ఆ అలాగా వేదాంత ప్రకారంగా ఆ యొక్క చక్క నిధిధ్యాసనం అంటే అది బాగా కొట్టుకుంటూ పోతారు. కటింగ్ త్రూ ద ఇల్యూజన్స్ అంటారు ఒక పెద్ద గురువు గారు, ఒక ఆయన మహానుభావుడు. కట్ త్రూ ద ఇల్యూజన్స్ అంటారు. లోపల ప్రతి ఇల్యూజన్స్ కట్ త్రూ ఇట్. కటింగ్ త్రూ ద ఇల్యూజన్స్ ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్. అన్లెస్ ద డిసైపుల్ డస్ ఇట్, హీ కెనాట్ గెట్ ఎన్లైటన్మెంట్. అది ఇల్యూజన్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది మనం గమనించలేము. ఎక్కడో ఒకటి ఇరుక్కుపోతాం. మనం ఫ్రీగా ఉన్నాము, మనకు అంత అనుకుంటాం, ఇరుక్కున్నాం అందులోనే. కాబట్టి ఇవన్నీ కూడా మన అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ గురువుల కృప వల్ల మనం వాళ్ళిచ్చినటువంటి ఆ గురువులు ఇచ్చినటువంటి ఆ మార్గదర్శనానికి మనం సరెండర్ అయిపోయి శరణాగతి పొంది వాళ్ళు విధించిన విధానంగా మనం జీవిస్తూ ఉంటే మనలో పరివర్తన వస్తుంది. చాలు, ఇప్పుడు మనం మంత్రంలోకి వెళ్దాం. ఇప్పుడు 5వ మంత్రం అంటే మనం నిన్న ఏమనుకున్నాం? ప్రణవో ధనుః చరో యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం చరవత్ తన్మయో భవేత్ అని మంత్రం చెప్పుకున్నాం. ప్రణవో ధనుః, ప్రణవమే ధనుస్సు, ఓంకార, అది ఉపాసన, ధనుస్సు. ఆ ఉపాసన మీద కూడా అధికారిని బట్టి ఓంకారం వాడుకుంటాడు. ఓంకారం ఆలంబనం. అధికారిని బట్టి నేను విచారణ పనికిరాను, సరే ఓంకార ఉపాసన చేసుకో, అదే తీసుకెళ్తుంది. దానికి సూక్ష్మంగా అయిపోతుంది, విచారణ లోపల జరుగుతూ ఉంటుంది, సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. అందుకే యోగం అంటే గురుదేవులు అంటుండేవారు ఎప్పుడు, చిన్మయానంద వారు, యోగా ఈజ్ ప్రాక్టీస్. అది యోగం అంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయడాన్ని యోగం అంటారు. విన్నది శాస్త్రాల్లో చెప్పినటువంటిది ప్రాక్టీస్ చేయడాన్నే యోగము అన్నారు. మనం ఎంత మటుకు, అందుకనే గొప్ప గొప్ప మహర్షులను కలిసినప్పుడు ఏదిరా ప్రాక్టీస్ ఏదిరా అంటుండేవాడు ఆయన, మహానుభావుడు ఒక ఆయన, మహాయోగి. వేర్ ఇస్ ప్రాక్టీస్ అంటుండేవాడు ఆయన. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి. చేయగా కానీ చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంత ఫ్యాషన్ అయిపోయింది సమాజంలో. ఏంటి సమాజం ఫ్యాషను? పూజ అంటే అది ఒక లోయర్ కేటగిరీ, యజ్ఞయాగాది కర్మలు అబే లోయర్ కేటగిరీ అండి, మన పనికి అది అవన్నీ పనికిరావు, అంతా చాదస్తం, మౌఢ్యం. మరి జపం అబే అలాంటివన్నీ కూడా కాదండి, వి అంతా థింకర్స్ అండి, వీఆర్ లాజికల్ అండ్ రీజనింగ్ అంటాడు. ఆ లాజికల్ అండ్ రీజనింగ్ పోనీ శాస్త్రబద్ధంగా ఉందా అంటే అది కూడా ఉండదు. శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోవాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలంటే కర్మయోగం చేయాలి, ఉపాసన చేయాలి. అప్పుడు కానీ అంతఃకరణ శుద్ధి కలగదు. ఏ అంతఃకరణ శుద్ధి ద్వారా శాస్త్రం అర్థం చేసుకోగలమో ఆ అంతఃకరణ శుద్ధి తెచ్చుకోవాలి అంటే కర్మ, ఉపాసన తప్పదు. ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజులు అందరికీ కూడా. టీచర్స్ మెడిటేషన్ అంటాడు డైరెక్ట్గా వచ్చి. అసలు ఇది కావాలి, అది కావాలి అని ఆ షార్ట్ కట్ మెథడ్స్. తర్వాత గ్లామర్, ఒకటి స్పిరిచువల్ గ్లామర్, అదే వద్ద మహారోగం ఇది, స్పిరిచువల్ గ్లామర్. అరిస్టోక్రసీ అన్నారు మా మాస్టర్ ఈకే గారు. అరిస్టోక్రటిక్ ఫీలింగ్ ఇట. నేను స్పిరిచువల్ స్టూడెంట్ అండి, నేను ఉపనిషత్తులు వింటున్నాను, చెప్తున్నాను, నేను ఉపనిషత్తు ఉపన్యాసం ఇస్తానండి, శంకర భాష ఉపన్యాసం ఇస్తానండి, నేను ఇలా ఉన్నానండి, అలా ఉన్నానండి, నేను చాలా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తానండి, సాధన చేసుకుంటానండి అంటే అది స్పిరిచువల్ అరిస్టోక్రటిక్ ఫీల్ అవుతాడు. అలా పనికిరాదు అన్నాడు ఈకే గారు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బాగా మననం చేసుకుని మనసులో దింపుకుంటే, అవి మర్చిపోకుండా ఉండగలిగితే
ఏ పిచ్చిదా దేనికి దేనికి ఎందులో ఇరుక్కునేది మౌఢ్యమే. కాబట్టి ఈ ప్రణవో ధనుహో ఈ మంత్రం చక్కగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 5వ మంత్రంలో ప్రవేశిద్దాం. అక్షరస్య ఏవ దుర్లక్ష్యత్వాత్ పునః పునః వచనం సులక్షణార్థం. మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉంటాయా మళ్ళీ వచ్చే మంత్రాలు అదే విషయాన్ని అంటే అది తేలిగ్గా అర్థం చేసుకోండి. రిపిటేషన్ ఈజ్ ఎ క్రైమ్ అంటారు కొంతమంది. అది కాదు, అది లోపం కాదు. పునఃపునః వచనం అనేటువంటిది లేకపోతే ఈ సూక్ష్మమైనటువంటి శాస్త్రాలు అర్థం చేసుకోలేం. వీటికి కావాలంటే మళ్ళీ మళ్ళీ అవే విషయాలు అనేక రకాల అనేక కోణాలని చెప్పుకుంటూ రావాలి. కాబట్టి అక్షరస్య ఏవ దుర్లక్ష్యత్వాత్. ఎందుకు మళ్ళీ తెలుసుకోవాలి అంటే మామూలుగా ఒక పాఠం వింటేనే మనకు అర్థం కాక 10 సార్లు చదవాల్సి వస్తుంది కదా కొన్ని పాఠాలు. మామూలు లౌకిక పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ 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 అన్ని మర్చిపోతుంటాం కదా. బ్రహ్మ విద్య విషయంలో అంత తేలిక. అక్షరం తత్వం గురించి ఆ అక్షరతత్వాన్ని మనం గ్రహించాలి అంటే బాగా అసలు మళ్ళీ మళ్ళీ పదే 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 చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అందుకే ఆవృత్తం అంతే. ఆవృత్తం అంటే రిపిటేషన్. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు ఎంతవరకు ఎప్పుడు జ్ఞానం కలిగేంత వరకు. జ్ఞానం నాకు వచ్చింది, అది జ్ఞానం వస్తే నువ్వు ఇలా ఉండవుగా. అదొక మోహంలో పడకూడదు. నేను జ్ఞానిని, అసలు ఈ శరీరం నేను కాదు అనేటువంటి అనుభవం ఎవరికైనా వచ్చిందా? ఈ శరీరం లేకుండా నా అస్తిత్వం ఉన్నది అనేటువంటి అనుభవం శరీరం ఉండగా కలిగిందా? అది యోగులు అది చెప్తారు వాళ్ళు. ఆ విధంగా సాధన చేయాలి. శరీరంతో పూర్తిగా మాకు మాట చెప్తాను. ఒక గొప్ప యోగి ఉన్నాడండి. ఆయన మహానుభావుడు. నేను దర్శనం చేసుకున్నాం మేము. చాలా గొప్ప హఠయోగి, అద్వైతి. హఠయోగం ద్వారా బాగా గొప్ప. ఈ రోజుల్లో అసలు అటువంటి యోగులు కష్టం చూడడం. మేము కలిసాం, దర్శనం చేసుకున్నాం. ఆయన బాంబేలో ఉండేవాడు, బాంబే దగ్గర ఉండేవాడు. ఆయన మహారాష్ట్రలో ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప మహాయోగి అంటే ఆయన ఎందుకో వచ్చారు మన దగ్గరికి ఇవాళ మధ్యాహ్నం. ఇవాళ పొద్దున్న ఆయనకి నమస్కారం పెట్టుకుందాం. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే చాలా సాధకుడు, తపస్సుడు. గుర్రాల మీద తిరిగేవాడు. గుర్రం మీద కొండల్లో తిరిగి బాగా సంచారం చేసి తపస్సు చేస్తూ ఎలా తపస్సు చేసేవాడంటే ఆయన కథలు ఎలా ఉన్నాయంటే ఎంత సమాధిలోకి వెళ్ళిపోతే ఆ కొండల్లో ఆ గుహల్లో శిష్యుడు ఉండేవాడు. చెట్ల కింద కూర్చుని హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే ఎలుగుబంటి వచ్చి ఇదంతా తినేస్తున్నా ఆయన స్పృహ లేదుట. అప్పుడు ఈ శిష్యుడు చూసి భయపడి పరిగెత్తుకొచ్చి ఎలుగుబంటిని పక్కన ఎలా పారద్రోలి నానా పోసి దాన్ని మళ్ళీ ఆయనకి ఈ 3 నెలలు ఆ సమాధిలో ఉన్నటువంటి మహానుభావుడికి చేయి కట్టి మెల్లగా మందులేసి ఆ కట్టులు కట్టి చేతి కట్టి దాన్ని కాపాడుతూ ఏగలవి లేకుండా కాపాడుతూ వచ్చేట్టు 3 నెలలు శిష్యుడు. ఈ గురువు గారి మటుకు సమాధిలో ఏం తెలియలేదు ఆయనకి. అదొక విషయం. ఆయన సమాధి ఏమిట్రా ఇది అయిందంటే అలా అయిందని గురువు గారు అన్నట్ట. సరే పర్వాలేదులే అన్నారట. నేను దర్శనం చేసుకున్నాం ఆయన. ఇంకొకటి ఆయన ఏమనుకో ఈ శరీరంతో అసలు నాకు సంబంధం లేదు కదా, ఈ శరీరం ఉపాధి కదా, నేను చైతన్య స్వరూపాన్ని కదా, శరీరానికి నాకు అసలు సంబంధం ఉండకూడదు కదా, నేను శరీరం నివృత్తిని పొందగలనా లేదా, పొందేనా లేదా అని తెలుసుకోవడానికి మంట పెట్టి ఆ మంటలో ఒక కాలు పడేశాడు. కాలుతుండడానికి కింద కూర్చునే మంట వెలిగించి ఆ మంటలో కాలు పడేశాడు. పెడుతూ కాలు మండుతూ ఉంటే బాగా చూస్తున్నాడు దాన్ని, ఆ కాలుని ఎలా మండుతున్నది ఏమిటి అని. నాకు నొప్పి అన్ని విత్డ్రా అయిపోయింది. మనసు బుద్ధి అన్ని విత్డ్రా అయిపోవాలి. విత్డ్రా చేయగలనా లేదా అనేటువంటిది అదో టెస్ట్ చేసుకున్నాడు. మీరు ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు మీరు చేయమని కాదు, మనకి పిచ్చి పనులు వాళ్ళకి సాధనలు. ఆయన జల సమాధి నీళ్లలో కూర్చుని నదిలోనూ ఎక్కడోనూ కూర్చుని అలా ఏకదాటిగా 2 నెలలు తపస్సు చేస్తూ ఉంటే ఈ నిశ్చలంగా ఉన్నటువంటి ఆయనకి ఈ చేపలు ఈ కాళ్ళ వేళ్ళు చేతులు వేళ్ళు కొరికేసాయి. చివరికి ఇలా అయిపోయాయి చేతులు ఆయనకి. ఇలా ఈ వేళ్ళు పోయాయి. ఇలాగే ఉండేవి ఇక్కడ దాకా తినేసాయి నేను. ఆయన ఇంకా తర్వాత కాళ్ళు కూడా తినడం వల్ల ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు అనమాట ఆఖరి రోజుల్లో ఏదో భూమి వీపు మీద ఎగిరి కూర్చుని ఆయన శిష్యులు తీసుకెళ్లేవారు ఆయన ఎక్కడికైనా సరే. మహాయోగి, అలా సిద్ధ పురుషుడు అనమాట. అంటే అటువంటి యోగం అంటే కేవలం జీవితం అంతా కూడా ఆ విధంగా సాధన చేసి తెలిద్దామని కొంతమంది విపరీతమైన సాధన చెయ్యాలి. అదొక మార్గం. అది మార్గం అంటే పిచ్చిదనం అంటే అది మన ఊరికి వి షుడ్ నాట్ కమెంట్ లైక్ దట్. ఎవ్రీబడి ఈజ్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ వే. దేర్ సాధనాస్ ఆర్ ఎక్స్ట్రాడినరీలీ బ్రిలియంట్. రమణ మహర్షి విషయంలో కానీ
చిన్మయానంద వారి విషయంలో కానీ, తపోవన్ మహారాజ్ ఆయన గురువు గారి విషయంలో కానీ అన్నీ కూడా అందుకనే అక్షరస్యం చాలా దుర్లక్ష్యత్వ అంటే చాలా కష్టం తెలుసుకోవడం. సాధించాలంటే ఎంతో తపస్సు చేయాలి, తపస్సు చేయాలి, తపస్సు చేయాలి. మనకి చాలా వాసనలు ఉన్నాయి, మోహాలు ఉన్నాయి, మమత ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఏం పనే సరిగా చేయలేము మనం. అందుచేత ఆరోగ్యం సరిగ్గా ఉండదండి. అంత ఎందుకు మనం ఇంద్రియాలు కట్టుకోగలుగుతాం. ఏదో గులాబ్ జామ్ ఇచ్చాడు తినేస్తాం. డయాబెటిక్ ఏం పర్వాలేదండి, ఒక ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం అంటాడు. అంటే ఇంద్రియ నిగ్రహం, కానీ ఇంద్రియ సప్రెషన్ కాదు. జ్ఞానంతో వాటిని జయించడం అనేటువంటిది. ఆ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం. మనసుని మనం ఏం చేస్తున్నాం సాధన? మనం ఏం చేస్తున్నాం? అందుచేత మనకి మోక్షం కావాలని కోరుకుంది. ఇంకోటి జాగ్రత్తగా వినండి. జస్ట్ బికాజ్ వీ డిజైర్ ఇట్ డజంట్ మీన్ వీ డిజర్వ్ ఇట్. అర్థం చేసుకోండి. బిట్వీన్ డిజైర్ అండ్ డిజర్వింగ్ ఇట్ దెర్ ఇస్ ఎ స్టేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. డిజైర్, డిజర్వింగ్, పొందడం, దీని మధ్యలో ఎలిజిబిలిటీ ఏది? అధికారి ఏది? అందుకే అధికారిగా చెప్పారు అందరూ కూడా. అథాదో బ్రహ్మ జిజ్ఞాస. ఎవడు అథ అంటే ఏమిటి? ఎవడైతే సమతమా సంబంధం బాగా సాధన చేసుకున్నాడు వాడే దీనికి బ్రహ్మ విద్యానికి అర్హుడు. ఇంకొకటి ఎవరు అర్హుడు బ్రహ్మసూత్రాలు చదవడానికి? ఎవరైతే గురుముఖత ఉపనిషత్తులు విన్నాడో. ఎందుకని? ఈ బ్రహ్మసూత్రాలు తెలిస్తే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అన్ని వాక్యాలు మనం అనుసంధానం చేసుకుని మొత్తం తిరుగుతూ ఉంటాం. ఈ ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు, ఈ సందర్భం, ఆ సందర్భం. అదేంటే నాకు అర్థం కాదండి అంటే 10 ఉపనిషత్తులు బాగా చదువుకో క్షుణ్ణంగా. అవి చదవాలంటే మళ్ళీ ఇంతకన్నా వేదాంత ప్రకరణ గ్రంథాలు చదవాలి. ఎంత కష్టపడితేనండి జ్ఞానం వస్తుంది ఏదైనా సరేనా. అందుచేత ఇక్కడ అందుకే సులభంగా అర్థం అవ్వడానికి మళ్ళీ చెప్పాలి. రిపిటేషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఓకే. యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షం ఓతం మనఃసః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానత ఆత్మానం అన్యా వాచో విముంచత అమృతస్యైష సేతుః. యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షం ఓతం మనఃసః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానత ఆత్మానం అన్యా వాచో విముంచత అమృతస్యైష సేతుః. యస్మిన్ అక్షరే పురుషే ద్యౌః పృథివీ చ అంతరిక్షం చ ఓతం సమర్పితం. ఆ అక్షర పురుషుల్లోనే అన్నీ సమర్పింపబడ్డాయి. అంటే ఈ మనకి ఉంటాయి కదా ఈ చక్రంలో అరుసులు అంటాం, స్పోక్స్. ఆ అరుసులన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఒక దిమ్మె ఉంటుంది, హబ్, అందులోకి సమర్పితం. అన్నీ కూడా సమర్పితం దానికి. అదేవిధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్. ఇందులో అక్షర బ్రహ్మంలో ఏమున్నాయిట? ముఖ్యంగా 3: స్వర్గలోకము, ఈ మధ్యలో ఉన్నటువంటి లోకాలు, భూలోకం. అంటే భూహు భోహ సువహ. భూలోకము, భూర్లోకం అంటే ఈ మధ్యలో ఇంటర్మీడియట్ లోకాసు, సువర్లోకం అంటే స్వర్గం. ఈ 3 లోకాలు. 3 లోకాలు ఎందులో ఉన్నాయి? అందులో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. సో పురుషే ద్యౌహు అంటే ద్యులోకం అంటే స్వర్గము, పృథివీ మన పృథివీలోకం, అంతరిక్షం ఈ మధ్యలో ఉన్నటువంటి భూలోకానికి స్వర్గానికి ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి లోకాలు. చాలా లోకాలు ఉన్నాయి. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, చాలా లోకాలు ఉన్నాయి. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓతం. ఓతం అంటే ఇంటర్ ఓవెన్ కదా. అలా అన్నీ కూడా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఇవి? చూడండి, ఆకాశంలో కూడా మా స్థూలాకాశము, తర్వాత చిత్తాకాశము, చిదాకాశము అన్నీ ఉన్నాయి ఆకాశాలు కూడాను. సరే, ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఆకాశంలో, మన ఈ స్థూల ఆకాశంలోనే ఒకటే గదిలో ఐసు, నీళ్లు, ఆవిరి పెట్టామనుకోండి. 3 ఒకటే గదిలో ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి, ఒక టబ్బులో పెట్టాం, పెద్ద నీళ్లు పెట్టాం, అందులోనే ఐసు, ఆ తర్వాత ఏమో స్టీమ్, ఆవిరి. ఈ 3 కూడా ఏమిటి? ఈ 3 కూడా 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సేమ్ మ్యాటర్, H2O మాలిక్యూల్ ఎగ్జిస్టింగ్ ఇన్ సేమ్ స్పేస్. అవన్నీ ఇంటర్ ఓవెన్, ఓతం ప్రోతం అంటాం దాన్ని. అంటే అన్నీ అలా ఉన్నాయి. ఇదే ఆకాశంలో అన్ని లోకాలు ఉన్నాయి. ఇది ఆ ఆకాశంలోనే ఈ స్థూల మొత్తం అన్ని లోకాలు ఇందులోనే ఉన్నాయి. ఒకటి సూక్ష్మం, ఒకటి స్థూలం కనబడం.
అది నిజంగా అంటే ఏమిటి, ఇక్కడ పైన కింద అంటే ఫిజికల్గా కాదు, ఇక్కడ సూక్ష్మంగా అని అర్థం. కాబట్టి భూలోకం కింద ఉంది, స్వర్గలోకం పైన సూక్ష్మంగా ఉంది. థర్డ్ డిస్టెన్స్ కూడా మనం చూసుకో దీన్ని బట్టి, రెండు కూడా. కాబట్టి ఈ మూడు లోకాలు కూడా ఎందులో ఓతం సమర్పితం. అదే కాకుండా మనః సహ ప్రాణై కరణై అన్యై సర్వై తమేవ సర్వాశ్రయం ఏకం అద్వితీయం జానత జానీత ఏ శిష్యా. మనస్సు అలాగే ప్రాణాలతో, పంచప్రాణాలతో సహా, మనస్సు ఇంద్రియములతో సహా, కరణై ఇంద్రియములు, అన్యై సర్వై అన్యై కరణై మిగతా ఇంద్రియాలు అన్నీ కూడా తమేవ సర్వాశ్రయం అన్నిటికీ కూడా తం అక్షరం ఏవ, అదే సమేవ ఆశ్రయం సర్వాశ్రయం, ఆ అక్షరతత్వమే అన్నిటికీ ఆశ్రయం, అన్నిటికీ ఆశ్రయం ఆ అక్షరతత్వమే. సహప్రాణై కరణై, మనస్సు ప్రాణాలు ఇంద్రియాలు అన్నీ కూడా అందులోనే ఇంటర్వోవెన్ సమర్పింపబడి ఉన్నవి. సర్వాశ్రయం ఏకం, అటువంటి అన్నిటికీ ఆశ్రయమైనటువంటి ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఉస్తం అంటే అక్కడ అక్షర బ్రహ్మమే. అక్షర బ్రహ్మమే నాయన వీటన్నిటికీ ఆధారంగా ఉంది. కాబట్టి ఆ అక్షరతత్వాన్ని జానత జానీత ఏ శిష్యా, ఓ శిష్యులారా దాన్ని గ్రహించండి, తెలుసుకోండి, అనుభవంలోకి తెచ్చుకోండి. ఏది అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఒకటే అక్షరతత్వము. ఆ అక్షరతత్వాన్ని తెలుసుకోండి. ఏ శిష్యా, అది తెలిస్తేనే సుఖము, తృప్తి, ఆనందం ఉంటుంది. తర్వాత అదేమిటంటే ఇప్పుడు యస్మిన్ ద్యౌ పృథివీ చాంతరిక్షం ఓతం మనః ప్రాణైశ సర్వై తమ ఏవ ఏకం జానథ. అయిపోయింది అక్కడ దాకా. ఆత్మానం అన్యా వాచో విముంచత, ఆత్మానం ప్రత్యక్ స్వరూపం యుష్మాకం సర్వప్రాణినాం చ జ్ఞాత్వా. అది ఆత్మానం, అది అక్షరతత్వం. ఎక్కడ ఉంది? బ్రహ్మ మనకన్నా వేరుగా ఉందా? లేదు, మన హృదయంలోనే ఉంది. అందుకే హృదయమే హృదయ కమల మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. ఆ హృదయ కమలంలోనే మధ్యలో ఉన్నటువంటి వాడు బ్రహ్మ, అక్కడే తెలుసుకోవాలి. ఎక్కడా లేదు, లోపల అంతర్ముఖమయ్యి మనలో మన పరమాత్మ తెలుసుకోవడమే. ఎప్పటికైనా సరే మన హృదయంలోనే, మనకి ఆ హృదయంలోనే మనం స్థిరపడాలి, మన హృదయంలోనే మనం స్థిరపడాలి. మేరా దిల్ తుజ్కో దే దియా, నా హృదయాన్ని నీకు సమర్పించాను, నా హృదయం నీలో ఉంది. ఈ పిచ్చి మాటలన్నీ కూడాను తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మతత్వాన్ని నీ హృదయంలోనే, నీలోనే ఉంది, అక్కడ తెలుసుకోవాలి. ఆత్మానం, ఆత్మానం అంటే ప్రత్యక్ష స్వరూపం, చాలా లోపల దగ్గరగా ఉన్నటువంటిది మీరే, మీ స్వరూపమే, అసలైనటువంటి స్వరూపం, లోపల ఉన్నటువంటి స్వరూపం, ప్రత్యక్ష స్వరూపం. యుష్మాకం అంటే మీ అందరిలో ఉన్నటువంటిది. శిష్యులారా, మీలో ఉన్నటువంటి ఆత్మ తత్వము సర్వప్రాణినాం, అలాగే అందరి ప్రాణంలో ఉన్నటువంటి ఒకటే ఆత్మతత్వం ఒక్కటే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. సమస్తమైన ప్రాణికోటిలో వాళ్ళ హృదయాలలో ఈశ్వరుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? మనలో ఉంటూ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. అక్కడ సర్వలోక మహేశ్వరం అంటే మనకు దూరంగా ఎక్కడా లేడు. సుహృదం, ఆ ఈశ్వరుడే మనలో ఫ్రెండ్గా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. సర్వభూతానాం హృదయే తిష్టతి జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అలాంటి నన్ను తెలుసుకున్న తర్వాత అసలు నీకు శాంతి కలుగుతుంది.
అందుచేత ఆత్మానం యుష్మాకం సర్వప్రాణినాం చ జ్ఞాత్వా, మీలోను సమస్త ప్రాణికోటిలోను ఉన్నటువంటి మీలోను సమస్త ప్రాణికోటిలోను ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జ్ఞాత్వా, తెలుసుకున్న తర్వాత, జ్ఞాత్వా ఉందని తెలుసుకో, ముందు ఉందని తెలుసుకో. ఎలాగ ప్రమాణం? గురు ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. అనుభవంలోకి రాలేదు, ఉందని తెలుసుకో ముందు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. జ్ఞాత్వా అన్యావాచ అపర విద్యారూప విముంచత. అన్యావాచ విముంచత. గివ్ అప్ ఆల్ అదర్ టాక్. అది చెప్పేది. గివ్ అప్ ఆల్ అదర్ టాక్. అన్యా వాచ విముంచత. ఇప్పుడు దీని మీద చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. మనందరం కూడాను ఈ వాక్ శక్తిని పూర్తిగా దురుపయోగం చేస్తున్నాం. అండ్ వాక్ ద్వారా మన శక్తిని ఎంత పోగొట్టుకుంటున్నాము. అడ్డమైన వాగుడు, పనికిమాలిన వాగుడు, అవసరం లేకపోయినా వాగడం. తర్వాత ఇంకొక రోగం ఏంటంటే, నేను మాట్లాడకపోతే మీ ఇతరులు వాళ్ళు ఏమనుకుంటారో అనే రోగం ఒకటి. అదో భ్రమ. ఏ ప్రాజెక్ట్ నానా గందరగోళం మనసంతా కూడాను అదనుకోవడం. తర్వాత నాకు చాలా విషయాలు తెలుసు, చెప్పకపోతే చాలా కష్టం, నేను చెప్పాలి అనే దురద వల్ల మాట్లాడడం, స్వభావం వల్ల మాట్లాడడం. మనసు ఆ స్వభావం అంటే ఈ వాసనల వల్ల అలా కంటిన్యూస్గా ఏదో వాగడం. చాటర్ బాక్స్ అంట ఇంగ్లీష్లో. ఎంత శక్తిని మనం పోగొట్టుకుంటున్నావు. మొదటి పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నావు అంటే 0. రెండవది, ఎలా మాట్లాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఆధ్యాత్మికవేత్త, సాధకుడు, వాడు చేయాల్సిన పని ఏమిటి? ఏదో ఎంత వ్యవహారం కావాలో లోక వ్యవహారం చెయ్యాలి. మనకు పనులు ఉన్నాయిగా, చాలా మంది పనులు ఉన్నాయి, మనందరికీ పనులు ఉన్నాయి. ఈశ్వరుడు ఇచ్చాడు, చెయ్యాలి. మాస్టర్ ఈకే గారు ఒక ఉదాహరణ చెప్తారు, వైరాగ్యం అంటే ఏమిటో అని. మనం రోడ్డు మీద వెళ్తున్నామట. వెళ్తుంటే అక్కడ ఆ రోడ్డుకు ఒక పక్కనే 5-6 మంది, 7 మంది, 10 మంది గుమ్ముగూడి చూస్తున్నారు. ఏదో ఏదో అయి కింద అలా గుమ్మిగూడారు, అక్కడ మాట్లాడుకుంటా గుమ్మిగూడారు. మనం అక్కడికి వెళ్ళి మనం కూడా తొంగి చూసి ఏమిటవుతున్నదో కనుక్కొని 10 మందిని అడిగి ఎలా అయింది, ఎప్పుడైంది, ఏమిటైంది కనుక్కొని, తర్వాత దాని మీద వ్యాఖ్యానం చేసి, దాని మీద కమెంట్లు చేసి, దానికి ఇంకోటి ఫోన్ చేసి, నానా చెత్త చెత్త. అసలు నీకు సంబంధించిన వ్యవహారమా? ఎవరు ఉన్నారు చూసుకుంటున్నారు, అప్పుడు అయిపోయింది కదా. అదే ఎందుకు వెళ్ళాం? హెల్ప్ చేద్దాం వెళ్ళావా? కాదు, ఏమవుతుందో చూద్దాం అనే దురద. ఈ దురదలన్నీ పోవాలన్నాడు ఆయన మహానుభావుడు. అందుచేత మౌనం మౌనం వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఆయన మౌనంగా ఉంటే శిష్యాస్తు చిన్న సంశయా, అన్ని శిష్యుల యొక్క సంశయాన్ని పోయి మౌనం మౌనం మౌనం. అది ఇంక మళ్ళీ దాని మీద మౌనంగా ఉండంటే మరొకడు మనకేంటంటే ఈ మౌనం పనికిరాదండి, ఇది కాదండి, మనోమౌనం ఉండాలండి అని మళ్ళీ ఒకడు. అంటే ఏం చెప్పినా దానికి మీకన్నా నాకు తెలుసు అని. నిజంగా మనోమౌనం ఉంటే వాక్ మౌనం ఎందుకు ఉండదురా అని అడుగుతాను వాడిని. మనసులో ఆ అలజడులు ఉన్నాయి కాబట్టి వాగుతున్నావు. మనసులో మౌనం ఉండాలిట.
బయట వాగొచ్చుట. బయట వాగడానికి మనసు లోపల ఆలోచన కలగాలిగా, లేకపోతే వాణి ఎలా వస్తుంది బయటికి? కాబట్టి మనం లాజిక్, తర్కము, నానా చెత్త చెదారంతో బతికేస్తున్నాం. పనికిమాలిన లాజిక్ ఇది. దుస్తర్కాత్ సువిరమ్యతాం శంకరాచార్యులు చెప్తారు. ఎందుకంటే మౌనం చాలా అవసరం అండి. అందుకనే అన్యావాచ విముంచత. మొట్టమొదటి లక్షణం ఏంటి? నానా చెత్త పదార్థాలు, చెత్త మాట్లాడడం మానేయండి. ఇంతకన్నా చాలా ఉన్న విషయాలు చెప్పుకోవడానికి మనం చాలు. పరిచ్ఛజ్యత తత్ ప్రకాశ్యం చ సర్వం కర్మ ససాధనం. అంటే ఈ యొక్క అవిద్యారూపం, అన్యావాచ అంటే అవిద్యారూప, అవిద్యారూపం. అన్యావాచ అంటే ఆల్ అదర్ టాక్. ఆల్ అదర్ అంటే ఏమిటి వస్తుంది? అన్ని అవిద్యా ప్రపంచం. అంటే అవిద్యతే ప్రకాశింపబడినటువంటి జగత్ అంతా కూడా. అవిద్యచే ప్రకాశింపబడినటువంటిది ఏమిటి? కర్మ, కర్మ సాధనలు, ఫలితాలు, ఇవన్నీ అవిద్యాయే. కాబట్టి అన్నిటి అవిద్యా ప్రపంచాన్ని, అవిద్యా సంసారాన్ని త్యజత, పరిత్యజత. తత్ ప్రకాశ్యం చ సర్వం కర్మ ససాధనం. యతః ఎందుకంటే అమృతస్య ఏష సేతు. ఏతద్ ఆత్మజ్ఞానం అమృతస్య, అమృతత్వస్య మోక్షస్య ప్రాప్తయే సేతురివ సేతు. సంసార మహోదధే ఉత్తరణ హేతుత్వాత్. అయ్యా ఎందుకయ్యా చేయాలంటే, ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఈ అమృతత్వానికి చేసేటువంటి అపరవిద్య, అదే ఆత్మ మహాపరవిద్య ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఒక అమృత సేతు, బ్రిడ్జ్ లాంటిది. అది వంతెన. ఆత్మవిద్య అనేటువంటిది ఆ మోక్షాన్ని పొందడానికి వంతెన. ఆత్మవిద్యను క్రమక్రమంగా మన స్వరూపం తెలుసుకుంటాం. ఏతద్ ఆత్మజ్ఞానం అమృతస్య, అమృతత్వస్య అంటే మోక్షస్య ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కోసం సేతులా ఉంది కాబట్టి, అంటే వంతెన లాంటిది కాబట్టి ఇది సేతు అన్నారు ఈ విద్యను కూడా. ఆత్మజ్ఞానాన్ని ఆ వంతెనతో పోల్చారు. అంటే ఆ వంతెన లాంటిది కాబట్టి దేనికి? మోక్ష ప్రాప్తి కోసం. సంసారం ఎలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పడి కొట్టుకోకుండా అలా పైన వెళ్ళిపోతాం. వంతెన. మోక్షస్య ప్రాప్త ఏ సేతులో సేతు సంసార మహోదధే ఉత్తరణ హేతుత్వాత్. ఇవన్నీ సంసారం అనేటువంటి మహాసాగరం, సముద్రాన్ని దాటడానికి హేతువు కాబట్టి, సాధన కాబట్టి. తథాచ శృత్యంతరం తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. తం ఏవ విదిత్వా అతిమృత్యుమేతి. ఆత్మను తెలుసుకోవడం వల్లే మృత్యువును దాటుతావు నాయన. ఈ మృత్యువును దాటడానికి వేరే మార్గం ఏమీ లేదు. మృత్యు అంటే ఏమిటి? మార్పు. మృత్యు అంటే ఈ శరీరం చచ్చిపోవడం కాదు, మార్పు. చేంజ్ ఈజ్ అ డెత్. మనం చూడండి, అసలు ఇంకా చక్కగా అసలు మన దుఃఖానికి కారణం చెప్పండి. మార్పు. హాయిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, స్థూలంగా, అదే భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి. చక్కగా, హాయిగా, తృప్తిగా, ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నాం. మనం ఏమనుకుంటాం? ఇలా ఆనందం ఎప్పుడు ఉండవుగాక. ఉండదు కదా. ఎందుకు? మార్పు వస్తుంది. అంటే ఈ వర్తమానంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా సుఖం అనేటువంటి స్థితిని మనం అనుభవిస్తున్నటువంటి వాళ్ళం. ఈ సుఖ స్థితి ఏదైతే ఉన్నదో వర్తమానంలో, అది మారి మళ్ళీ దుఃఖస్థితిగా వస్తుంది. ఇవన్నీ మారిపోతుంటాయి. క్షణక్షణం ప్రతిక్షణ ప్రధ్వంసమాన మారిపోతుంది. అక్కడ ప్రతి క్షణము వినాశనము, కొత్త జగత్తు వస్తున్నది. అక్కడ మార్పు అలా జరుగుతున్నది. అలా మారడం వల్ల అదే సంసారం. అనేది కాబట్టి అదే మృత్యువు. ఈ మృత్యువును రావడానికి వేరే మార్గం ఏం లేదు నాయన. ఏంటి మార్గం? ఆత్మజ్ఞానం. మనల్ని మనం తెలుసుకునేంత వరకు కూడా ఈ భయము, దుఃఖము, రోగము అన్నీ తప్పవండి. తప్పవు. సరేనా? మోర్ ఓవర్ కించ, ఇంకా ఏమిటి చెప్తున్నారు? ఇంకా అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాఢ్యః సయేషోంతశ్చరతే బహుదా జాయమానః. ఓమిత్యేయం ధ్యాయత ఆత్మానం స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్.
అరాయవరతనాభౌ సంహతా యత్ర నాడ్యః స ఏషోऽन्तశ్చరతే బహుదా జాయమానః ఓమిత్యేవం ధ్యాయత ఆత్మానం స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్ అని ఏమంటున్నారు శిష్యుడు. ఇంకా చెప్తా దాని గురించి. మోర్ ఓవర్ అరా ఇవ రథచక్రంలో ఇరుసులు, అరా ఇవ యథా రథనాభౌ సమర్పిత. అరా అంటే స్పోక్స్, కడ్డీలు, చక్రంలో ఉంటే కడ్డీలు, అదే అరుసులు అంట. అరిసెలు కావు, అరుసులు. అరుసులు ఇరుసులు, సారీ, ఇరుసులు అంటాం. ఇరుసులో అరా ఇవ యథా రథనాభౌ, రథచక్రంకి ఇరుసు మధ్య భాగం, అందులో ఉన్నటువంటి ఈ ఆకులు, అంటే ఆకులు కానీ స్పోక్స్, ఆల్ డైరెక్టెడ్ ఆర్ మీన్ డెడికేటెడ్ ఆర్ కనెక్టెడ్ ఆర్ లింక్డ్ టు గ్రౌండెడ్ ఇన్ హబ్. ఆ మూల అదేవిధంగా అరా ఏవం సంహతాః సంప్రవిష్టః అన్ని అందులోకి వెళ్తాయి. అదేవిధంగా యత్ర యస్మిన్ హృదయే సర్వతో దేహవ్యాపిన నాడ్యః, అదేవిధంగా ఈ హృదయంలో మన దేహమంతా వ్యాపించినటువంటి నాడులన్నీ కూడా హృదయంలో చేరుతాయి. హృదయే సమర్పితాః సంప్రవిష్టాః. 72,000 నాడులు ఉన్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 72,000 నాడులు హృదయంలో సమర్పింపబడ్డాయి. ప్రతినాడి వెళ్ళి ఎలా అయితే సాగరం, అన్ని నదులు సాగరమే వైపే తిరుగుతూ సాగరంలో కలిసిపోతాయో, అన్ని నాడులు కూడా దేహవ్యాపి, అంటే శరీరం అంతా వ్యాపించినటువంటి నాడులన్నీ కూడా హృదయంలో వెళ్ళి కూర్చుంటాయి. అన్ని కూడా నాడులన్నీ. తస్మిన్ హృదయే బుద్ధి ప్రత్యయ సాక్షిభూతః, అట్టి హృదయంలో, ఏ హృదయంలో అయితే బుద్ధి ప్రత్యయ సాక్షిభూతః సయేష ప్రకృత ఆత్మ అంతఃమధ్యే చరతే. ఇప్పుడు ఆ హృదయంలో, ఇప్పుడు చూడండి, స్థూల శరీరం, అందులో స్థూలమైనటువంటి హృదయం, అందులో సూక్ష్మం హృదయం. ఆ సూక్ష్మ హృదయంలో బుద్ధి ప్రత్యయములు, అంటే థాట్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ బుద్ధి. కొంచెం కొన్ని రహస్యాలతో కూడుకున్న, దీన్ని దహర విచారంలో వస్తుంది, చాందోగ్యంలోనూ, ఇంకా ఇతరత్ర ప్లేసుల్లో కూడాను. ఇప్పుడు ఈ హృదయంలో అంటే మైండ్, అంటే సూక్ష్మంగా ఆ హృదయంలో బుద్ధి ప్రత్యయ సాక్షి, ఈ బుద్ధి ప్రత్యయములు, ప్రత్యయం అంటే థాట్స్, అంటే వృత్తులు, అంటే అనుభవాలు, జ్ఞానాలు. అంటే ప్రతి ప్రత్యయము ఒక జ్ఞానాన్ని ఇస్తుంది కదా. ప్రత్యయం అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ థాట్స్, అంటే ప్రతి థాట్ ఏదో ఒక అనుభవాన్ని ఇస్తుంది మనకి, కాబట్టి అనుభవం. ప్రతి థాట్ ఏదో ఒక జ్ఞానాన్ని ఇస్తుంది కదా, జ్ఞానాలు. నేను ఆలోచించట్లేదు, కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి వీటికి రకరకాలుగాను. ఆ థాట్స్లోనే ఆ యొక్క క్వాంటిటీ, మాస్, వెలాసిటీ ఆఫ్ థాట్, కంటెంట్ ఆఫ్ ద థాట్. అసలు థాట్ అంటే ఏమిటి, వృత్తి అంటే ఏమిటి, మన శాస్త్రాలు చాలా గంభీరంగా చర్చించే విషయాలన్నీ. కానీ అందరికీ థాట్ అంటే ఏమిటో తెలుసు కాబట్టి సింపుల్గా ఈ బుద్ధిలో, అంటే మనసులో, బుద్ధిలో ఈ ప్రత్యయములు అంటే అనుభవాలు, జ్ఞాపకాలు, కలిగేటువంటి జ్ఞానాలకు, అనుభవాలకు సయేష ప్రకృత ఆత్మ, ఈ ఆత్మయే, అంటే అదే ఆత్మ అంతఃమధ్యే, అంటే మధ్యే వర్తతే, చరతి వర్తతే. ఆ అన్ని వృత్తుల మధ్యలో, అంటే అన్ని వృత్తుల మధ్యలో ఒకటి కాదు, ప్రతి వృత్తికి ఆ కేంద్రంలో ఉన్నటువంటి వాడు ఈ పరమాత్మ. అంటే ఆ వృత్తికి కూడా ఆధారభూతమైనటువంటి చైతన్యమే.
ఎక్కడ కనబడుతుంది అంటే ఎక్కడ వృత్తి ఉందో అక్కడ చైతన్యం ఉంది. అక్కడ చైతన్యం లేకపోతే వృత్తే లేదు. ఎలా అయితే మట్టి లేకపోతే కొండ ఉండదో, ఎలా అయితే విద్యుత్ లేకపోతే బల్బు వెలగదో. కాబట్టి ఇక్కడ అటువంటి ఈ అన్నిటిలో ప్రత్యయాలన్నిటిలో మధ్యలో కూడా మనం చెప్పుకున్నటువంటి ఆత్మ అనేటువంటిది ఈ ప్రత్యయాలన్నింటిలో ఉంటుంది. అది ఆ చరతే చరతే చరతి వర్తతే, అంత ఆత్మ అంతః మధ్యే చరతే చరతి వర్తతే. ఏం చేస్తుంది చూడండి, అది హౌ ఇట్ ఈస్ రివీల్డ్, అది ఎలా మనకి తెలియబడుతున్నది ఉన్నది ఆత్మ అని. ఎలాగంటే ఆమ్, పశ్యన్ శృణ్వన్ మన్వానః విజానన్ బహుదా అనేకధా క్రోధహర్షాది ప్రత్యయైః జాయమాన ఇవ జాయమానః అంతఃకరణ ఉపాధి అనువిధాయిత్వాత్ వదంతి లౌకికాః హృష్టో జాతః క్రుద్ధో జాతః ఇతి. ఇక్కడ కొంచెం మనం వీ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ యాజ్ మచ్ as పాసిబుల్ అండ్ యాజ్ మచ్ as రిక్వైర్డ్ రైట్ నౌ. ఇక్కడ పశ్యన్ అంటే చూడడం, చూసేదిగా ఉంటూ, శృణ్వన్ వింటూ, అది వింటున్నట్టుగా ఉన్నది ఏది బ్రహ్మతత్వం. తర్వాత మన్వానః ఆలోచించేటువంటిగా ఉంటూ, విజానన్ అంటే తెలుసుకుంటూ, తెలుసుకునేదే ఉంటూ. ఇవన్నీ ఏంటి? అంతఃకరణ ధర్మాలు. పశ్యన్ శృణ్వన్ మన్వానో విజానన్ బహుదా అంటే అనేకధా, అంటే ఎన్నో రీతుల్లో. ఇవన్నీ కూడా ఈ ప్రతి థాట్స్ వస్తాయి కదా, థాట్స్ వచ్చింది అంటే అక్కడ బ్రహ్మ చైతన్యం ఉందని అర్థం. ఒక ఉదాహరణ చెప్తాను, లైట్ వెలిగింది అంటే అక్కడ విద్యుత్ ఉందని అర్థం. విద్యుత్ అరూపం, అది ఎలా తెలుస్తుంది మనకి విద్యుత్ ఉందని అక్కడ? అరే కరెంట్ ఉందా చూడు బాబు, ఉంది. ఎలాగా? ఆ కింద లైట్ వెలుగుతున్నది. ఆ ఏసీ లైట్ ఉంది కదా కింద, ఏసీ అదేంటది ఇన్వర్టరు లేకపోతే బ్యాటరీ, ఆ బ్యాటరీ లైట్ ఎర్ర లైట్ రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఉందండి అంటాడు. కరెంట్ ఉందా అంటే లేదండి అక్కడ వెలగడ్డ లైట్ అంటాడు. అర్థమైంది ఇప్పుడు ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ. అదేవిధంగా ఈ అంతఃకరణమైనటువంటి ఉపాధి యొక్క ఈ ధర్మాలు అంటే గుణాలని అన్నిటినీ కూడా ఏం చేస్తుంది? బహుదా అనేకదా, ఇలా వృత్తులు కదా, చూడడము, వినడము, ఆలోచించడము, తెలుసుకోవడము. ఇవన్నీ ఎలాంటి వృత్తులు? కోపాలు, తాపాలు, ఇంకా మిగతా వృత్తులు, క్రోధ, హర్ష, ఆనందం, జాయ్ ఆది ఎట్సెట్రా ప్రత్యయై జాయమాన ఇవ. అది ఇది ఈ బ్రహ్మతత్వము వస్తూ పోతూ ఉన్నట్టుగా, పుడుతూ చస్తూ ఉన్నట్టుగా ఆ వృత్తి ద్వారా ప్రకటితమవుతున్నప్పుడు, వృత్తి వ్యక్తమైనప్పుడు పుట్టినట్టుగాను, వృత్తి విలీనమైనప్పుడు అది లేగా మరణించినట్టుగాను, అంతమైనట్టుగాను మనకు కనబడుతుంది కదా. ఈవ అన్నారు, అందుకని ఈవ ఆ విధంగా కనబడుతున్నది మనకి. ఇవన్నీ కూడా అంత చైతన్యమే లోపల. ఆ వృత్తి వెనకాతల ఈ చైతన్యం వెలుగుతుంది, పోతున్నా అంటే ప్రతి థాటు రావడం పోవడం, రావడం పోవడం, రావడం పోవడం. ఒక ఆలోచన వచ్చిందండి, ఏంటది? ఇప్పుడే పోయిందండి అంటాం. అంటే మర్చిపోయానండి, ఇప్పుడే వెళ్ళిపోయిన థాట్. గుర్తు చెప్పాలనుకున్నాను, మనం మర్చిపోయానండి, అది వెళ్ళిపోయింది అంటాం థాట్. రావడం ఏమిటి, పోవడం ఏమిటి? అంటే థాట్ వచ్చింది, వ్యక్తమైందంటే అక్కడ వెలిగింది. థాట్ పోయిందంటే వెలుగు పోయింది, ఆ వెలుగు పోయింది. అప్పుడు ఏమనుకుంటాం? అప్పుడు పుట్టినట్టుగా, జాయమాన ఇవ పుడుతున్నట్టుగా, చస్తున్నట్టుగా కనబడుతున్నారు. అక్కడదే. అందుకని అనేకదా క్రోధ హర్షాది ప్రత్యయై జాయమాన ఇవ జాయమాన అంతఃకరణ ఉపాధి అనువిధాయిత్వాత్. అంటే అంతఃకరణంలో ఉన్నటువంటి మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అంతఃకరణ గుణాలు, వృత్తులు, ధర్మాలు, వాటిని అనుకరిస్తూ, అంటే ఆ ఆ థాట్ ఎలా ఉందో ఆ చైతన్యం ఒక విద్యుత్ ఆధారం అన్నిటికీ. కానీ
ఒక లైట్ డిమ్ గాను, ఒక లైట్ వెలుతు బాగా ఎక్కువ వెలుగుతోటి, ఒక లైట్ ఎర్రగాను, ఎర్ర బల్బు, బ్లూ బల్బు, గ్రీన్ బల్బు, ఇవన్నీ రకాలుగా మనం ఏమనుకుంటున్నప్పుడు విద్యుత్తే ఇన్ని ఉపాధుల ద్వారా ఇన్ని రకాలుగా విద్యుత్తే వ్యక్తం అవుతున్నది. కానీ విద్యుత్తులో నీలిరంగు ఎలా, తర్వాత గ్రీన్, ఆకుపచ్చ రంగు, ఇలాంటి రంగులు ఏం లేవు విద్యుత్తులో. కానీ విద్యుత్తు లేకుండా అక్కడ నీలిరంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, పసుపు రంగు కానీ కనబడదు. మరి ఈ రంగులు విద్యుత్తులో ఉన్నాయా అంటే లేవు. మరి విద్యుత్తు లేకుండా కనబడచ్చు కదా అంటే అది కనబడడానికి అవకాశం లేదు. అదే విధంగా ఈ వృత్తులన్నీ ఇక్కడ గుణాలు ఉన్నాయి. అందుకనే ఈ యోగ శాస్త్రంలో ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క రంగునిచ్చారు, ఆపాదించారు. రంగు, ఒక రంగు ఉంది, ఒక రంగుతో వాళ్ళు యోగులు చూస్తారు కూడా. అందుకనే ఒక థాట్ హెస్ కలర్, డెన్సిటీ, మాస్, వెలాసిటీ అన్నీ ఉన్నాయి థాట్కి. చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇవన్నీ కూడా. పదార్థమేగా మరి, వృత్తి కూడా పదార్థమే కదా. దానికి ఒక సాంద్రత ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది, దానికి రంగు ఉంది. ఎలాగా? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 రంగులు రకరకాల. మళ్ళీ వాటి కాంబినేషన్స్ వల్ల అనేక రకాలు. మీరు భాగవతం ప్రమాణం మీకు చదువుకోండి కావస్తే వెళ్ళి. మీరు దుందుకారి ఆ భాగవతం మహత్యంలో దుందులి, దుందుకారి, గోకర్ణుడు, దుందుకారి కొడుకు, దుందులి తల్లి, వాడు నానాక దుందుకారి, నానా రభస చేసేవాడు, నానా అస్తవ్యస్తంగా జీవించాడు. చివరికి వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఒకరోజు గోకర్ణుడికి కనబడ్డాడు. కొంతకాలం తర్వాత కనబడుతూ ఎలా కనబడ్డాడు? రకరకాల ఆకృతులతో కనబడ్డాడు. ఒక క్షణంలో గొర్రెగాను, మరో క్షణంలో ఎద్దుగాను, మరో క్షణంలో ఇంకొక రంగులతోటి రంగు ఆకృతులతో కనబడుతున్నాడు ఆకాశంలో. వాడు తన పక్కనే నిలబడి కనబడుతున్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. నాకు గుర్తుపట్టలేదు. ఎందుకు కనబడుతున్నావు అంటాడు గోకర్ణుడు. అయ్యా నేను తమ్ముణ్ణి దుందుకారిని అంటాడు. అదేమిటి తమ్ముడు ఇలా అయ్యేవు అంటాడు. నేను చేసిన పాపాలకి ఫలితంగా అనుభవిస్తున్నాను. క్షణక్షణం నా రంగులు, నా శరీరం మారిపోతున్నది అంటే ఆ భావాన్ని బట్టి ఆ రంగు నాకు చాలా రెస్ట్లెస్గా ఉంది. చూసావు కదా ఎలా ఉన్నానో, నన్ను కాపాడంటాడు. అదేమిటి, నీకోసం నేను గయా తీర్థయాత్రలు, ప్రయాగాది ఇలాంటి వాటిలో నేను నీ శార్థం పెట్టాను కదా, పిండ ప్రదానం చేశాను కదా, ఇంకా నీకు ఆకృతి ఎందుకు, ఇలా ఏమిటి, ఇప్పుడు ఇంకా ముక్తి పొందలేదా అంటాడు. నేను చేసిన పాపాలకి నువ్వు ఎన్ని పిండాలు పెట్టినా దానికి ఫలితం లేదంటాడు. మరి ఏమిటి చేయాలి? నువ్వే చూడు నాన్న, నాకు తెలియదు, నన్ను కాపాడు, ఇందులోంచి నరకంగా అనుభవిస్తున్నాను, క్షణక్షణం నా శరీరం ఇలా అంటే సూక్ష్మ శరీరం రకరకాల రంగులతో కనబడుతున్నాడు వాడు. అంటే ఒక్కొక్క తాటు ఒక రంగు సూక్ష్మ శరీరంలో. అప్పుడు గోకర్ణుడి పాపం అందరినీ అడిగి తెలుసుకుని నానా గందరగోళం చేసి చివరికి సనత్ కుమారుడు, నారదుడు అన్ని మొత్తం గ్రహించి మొత్తానికి ఇవన్నీ కూడా భాగవత సప్తాహం చేసి ఆడు వెదురు బద్దను పెట్టి ఒక్కొక్క రోజు ఒక్క వెదురు మధ్యలో ఉన్నటువంటి జాయింట్ ఒకటి తెగిపోతూ ఉంటే ఆ 7వ రోజుకి మొత్తం వెళ్ళిపోయి దివ్యమైనటువంటి ఆకృతితో దర్శనం ఇచ్చి అన్నకు నమస్కారం పెట్టి నాకు ముక్తిని కలిగించేవన్నా ఈ 7 రోజులు భాగవత సప్తాహం విన్నానని చెప్పి ముక్తిని పొంది వెళ్ళిపోయినాడు. అవన్నీ కూడా థాట్స్. అందుకని థాట్స్ తమాత ఆషామాషి కాదు. ఒక్కొక్క థాట్ అనేటువంటి చాలా పవర్ఫుల్. అలాంటి థాట్లు ఎన్నో వస్తున్నాయి మనకి. ప్రతి థాటు రావడం పోవడం. అదేమిటి, పుట్టినట్టుగా చచ్చినట్టుగాను. ఎలా అది పుట్టడం, ఆ చైతన్యం ఉంది అక్కడ. రావడం పోవడం ఏం లేదు, ఆ చైతన్యం అక్కడే ఉంది. కానీ థాట్ వచ్చి, ఆలోచన వచ్చి, ఆ జ్ఞానం పుట్టి, మళ్ళీ జ్ఞానం పోయి, ఇంకో జ్ఞానం వచ్చి, ఇంకో జ్ఞానం పోయి, అది పోయి మళ్ళీ ఇంకో జ్ఞానం వచ్చి, ఇలా జరగడం వల్ల అంటే ఆ వృత్తిని బట్టి అనుకరిస్తుంది ఈ ఈ చైతన్యం. కరెంట్ ఏం చేస్తుంది? ఆ ఉపాధిని బట్టి ఆ విధంగా కనబడుతుంది. కరెంటులో ఏ ఉపాధులు లేవు మళ్ళీ. అంతఃకరణ ఉపాధి అనువిధాయిత్వాత్. కొన్ని విషయాలు మీకు మామూలుగా వినరు, చెప్పరు. ఇవన్నీ కూడాను చెప్పడానికి కొంచెం యోగంతో, యోగ రహస్యాలతో కూడుకుని ఉన్నటువంటిది విద్య. అందుకే యోగమే ఎందుకు ఉపనిషత్తు కూడా చాలా యోగాలతో ఉన్నటువంటివి, చాలా రహస్యాలతో కూడా ఉంటుంటాయి. ఇంకే మన ఆలోచన చెప్పు, అదే జాయమాన వచ్చింది పోయింది, అక్కడ చైతన్యం ఉంటేగా వస్తుంది. అక్కడ ఆ జ్ఞానం ఎలా కలిగింది అక్కడ?
చైతన్యం ఉంది కాబట్టి. అయితే వృత్తి జడం కదా. మా చిన్మయం ద్వారా ఒక ఈక్వేషన్ చెప్తారండి, రాసుకోండి కావాలంటే, కాగితం ఉంటే పెన్ ఉంటే వెంటనే రాసుకోండి. థాట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రిపీట్ చేస్తాను, థాట్ ఈజ్ ఈక్వల్ టు థాట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్, ఓబిజేఈసిటి, ఆబ్జెక్ట్ ప్లస్ కాన్షియస్నెస్. థాట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ప్లస్ కాన్షియస్నెస్. ఆ థాట్ అంటే ఏమిటి? చైతన్యము. ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది అంటాం, దేని గురించి అని అంటాం లేదా? నాకు కాబట్టి థాట్ అంటాం, నాకు ఆలోచన వచ్చింది అంటాం. దేని గురించి ఆలోచన వచ్చింది అంటాం కదా. అంటే ఆ వృత్తి యొక్క విషయం ఏమిటి? ఆ వృత్తి విషయాన్ని ఆబ్జెక్ట్ అంటాం. వృత్తి యొక్క విషయం, ఆ థాట్ వచ్చింది దేని గురించి? ఒక ప్రేమ అంటే ఆ ప్రేమ అనేది ఒక విషయం అయింది అక్కడ. భావం, కోపం, క్రోధం అనే విషయం అక్కడ. ఆ వృత్తికి ఆ క్రోధం విషయం అయింది. కాబట్టి విషయం లేకుండా థాట్ ఉండదు. విషయం లేకుండా థాట్ ఉండదు. ఉపాధి లేకుండా విద్యుత్తుని మనం దర్శనం చేసుకోలేము. అది లైట్ గానో, సౌండ్ గానో, లేకపోతే మోటార్ గానో, లేకపోతే గ్రైండర్లో తిరగడం గానో ఏదో విధంగా కనబడుతున్నది అంటే విద్యుత్ ఉండాలి. కాబట్టి థాట్ అంటే ఏమిటి? ఒక విషయం ఉంది లోపల. ఆ వృత్తికి విషయం ఏమిటి? దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటావు అంటే ఆ ఆలోచన యొక్క విషయం ఏమిటి? వృత్తి యొక్క విషయం ఏమిటి? అదొక ఆబ్జెక్ట్. ఆ వృత్తి యొక్క విషయం స్వతంత్రంగా ఉండదుగా, అది ఉండలేదుగా, జడం కదా వృత్తి. చైతన్యం ఉండాలిగా. కాబట్టి చైతన్యం లేకపోతే ఆ వృత్తి ఉండదు, ఆ వృత్తి, ఆ విషయం రాదు. ఆ చైతన్యమే లోపల ఉండకపోతే ఆ వృత్తి ఆకృతి అనేటువంటిది సంభవమే కాదు మనసులో. కాబట్టి థాట్ అంటే ఏమిటి? ఆ థాట్ అంటే ప్రతి థాట్కి దానికి ఆ వృత్తికి సంబంధించిన విషయము, తర్వాత దానికి అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్యము, రెండు ఉంటేనే ఆలోచన అయింది, థాట్ అయింది. సో థాట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ప్లస్ కాన్షియస్నెస్. నెక్స్ట్ లైన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇటుపక్క తీసుకురండి, థాట్ మైనస్ అయిపోతుంది. ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ప్లస్ కాన్షియస్నెస్ కదా. థాట్ మైనస్ ఆబ్జెక్ట్, థాట్ మైనస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఏమిటి? థాట్లోంచి విషయాలు తీసేస్తే, అంటే నిర్విషయమైనటువంటి థాట్లో ఉన్నటువంటి ఆ విషయం తీసేస్తే చైతన్యం మిగులుతుంది. కుర్చీ థాట్ వచ్చింది ఆలోచన. కుర్చీ థాట్ అనేటువంటి దాంట్లోంచి ఆ కుర్చీ అనేటువంటిది విషయాన్ని తీసేస్తే ఆ మిగిలేది చైతన్యమే. కాబట్టి అందుకనే మనసులో అన్ని వృత్తులు ఖాళీ అయిపోయినప్పుడు మిగిలేది చైతన్యమే. మరి ఆ వృత్తులు తీయడమే కష్టం కదా. ఎందుకంటే ఒక మహారోగి, ఒక పస్సు, ఒక బాగా చీవితో ఉన్న పెద్ద కురుపు, ఆ చీవి పుడుతూనే ఉంటుంది, చీవి వస్తూనే ఉంటుంది. అందులోంచి చీవి ఎంత తీసినా, ఎంత క్లీన్ చేసినా ఆ చీవి తగ్గదు. అలాగే మనలో వాసనలు అనేటువంటిది చాలా కూరుకుని బాగా ఉంది కాబట్టి అలా ఊజి అవుతూ ఉంటుంది, అలా కారుతూ ఉంటుంది. అది లోపల ఎలా కారుతుంది? బుద్ధిలో కారణం, కోరిక రూపంలో, మనసులో అలజడి రూపంలో, అలా మన శరీరం ద్వారా కర్మ రూపంలో, అలాగా ఎంతకి ఎంత చేసినా ఆ దరిద్రం పోదండి. ఇంకా ఏమిటండి, ఇంకా ఏమిటండి. ఉదాహరణ మీకంటే, మన ఇల్లు మనం శుభ్రం చేసినప్పుడు మనం ఎంత శుభ్రం చేసినా నీ శుభ్రం కాదండి, ఇంకా మట్టి వస్తూనే ఉంటుందండి అంటాం. పూర్వకాలంలో అయితే ఆ చీపురు నీళ్లు పెట్టుకుని నానా గందరగోళం చేసి సామాన్లు బయటపడేసి మా తర్వాత ఆ ఇల్లు అంతా కూడా దాన్ని సరిపేసి దాని మీద పడిపోకుండా నానా గందరగోళం చేసి దాన్ని శుభ్రంగా ఆ కొబ్బరి చీపురు తీసుకుని దాన్ని మూల చేసి ఎంత చేసినా కూడా ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఇంకా అక్కడ ఉందంటాడు అప్పుడు. అంటారు ఎన్నిసార్లు చేశానండి? 3 సార్లు కడిగాను, 3 సార్లు శుభ్రంగా చేశాను, ఇంకా ఎంత చేసినా వస్తూ ఉంటుందంటాం. అదే పద్ధతి మన వాసనలు కూడా. అబ్బా కోరికలను తీరిపోయాయి కదా అనుకుంటాం, ఇంకో కోరిక పుడుతుంది.
కాబట్టి నిర్విషయమైనటువంటి మనస్సు, నిర్విషయం అంటే లోపల మనసులో ఉన్నటువంటి ఆలోచనలను తీసేసిన తర్వాత ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది మనసు కాదు, బ్రహ్మమే. కాబట్టి ఆల్ ద థాట్స్ వెన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ బ్రహ్మన్. అంటే ఆ మనసు నిర్విషయంగా చేసుకోవడానికే చాలా కష్టము. అసాధ్యం అని చెప్పను, కష్టము అంటున్నాను. దానికి కావాల్సిన చూడండి, ఇప్పుడు మీరు ఒక లెక్కలు నేర్చుకోవాలి. చిన్నపిల్లలకి నేను చెప్తాను క్లోజ్ స్టూడెంట్స్కి, యూ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్టు కూడా మీ నుంచి కొంత కాన్సన్ట్రేషన్, ధారణ శక్తిని, గౌరవాన్ని ఆశిస్తుంది. నన్ను గౌరవించప్పుడు నేను ఆశీస్సులు ఇస్తానంటుంది. మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, సంస్కృతం కానీ. నన్ను గౌరవించవయ్యా, ముందు నన్ను ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయి, అప్పుడు నేను ఆశీస్సులు ఇస్తాను. అందుచేత మనం ఈ విద్యను గౌరవించాలి, సాధనని గౌరవించాలి. ఆ విద్యని నేర్చుకోవాలి అంటే ఆ విద్యకి మనం అందించాల్సిన గౌరవము, సత్కారము, ఆదరభావము ఉందనుకోండి, అప్పుడు దాని యందు భక్తి, ధారణ అన్ని కలుగుతాయి. చాలా రహస్యాలు కాబట్టి చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడాను. అంతకన్నా నేను I can run faster this Upanishad also. I can complete as early as possible, but I don't want to. Certain things are so beautiful, we need to spend some time in reflecting on the subtle thoughts of these Upanishads. So, అంతఃకరణ ఉపాధి అనువిధాయిత్వాత్ అంటే మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి అంతఃకరణాన్ని అంటే ధర్మాలను, అంతఃకరణం అనేటువంటి ఉపాధి యొక్క ధర్మాలను అనుకరిస్తూ అనేక విధాలుగా కోపము, తాపము ఇట్లాంటివన్నీ కూడాను. వదంతి లోకాహ, లౌకికులు అంటాం కదా, ఏమంటారు? హృష్టో జాత, క్రుద్ధో జాత అని. నాకు సుఖం పొందాను, దుఃఖాన్ని పొందాను, నాకు దుఃఖం వచ్చిందండి, నాకు సుఖం వచ్చింది అంటాం. వచ్చడం రావడం ఏంటి అంటాం. రావడం ఏంటి అంటే నాకు సుఖం వచ్చిందండి, ఇప్పుడు నాకు దుఃఖం వచ్చిందండి అంటాడు. అబ్బా, ఎంత దుఃఖం వచ్చిందో నీకు. రావడం ఏంటి? దుఃఖం అనే వృత్తి కదా అది. దానికి ఆధారభూతమైన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది అక్కడే ఉంది కదా. అలా అంటాం మనం. ఓ సంతోషం పొందాను, దుఃఖం వచ్చింది అంటాం కదా. అదేవిధంగా అలా అంటాం నాయనా. అది నిజానికి ఆ లోపల చైతన్యానికి జన్మ లేదు, మరణం లేదు. ఆ వృత్తి పుట్టినప్పుడు పుట్టినట్టుగాను, ఆ వృత్తి పోయినప్పుడు అది పోయినట్టుగాను అనిపిస్తుంది. వృత్తులు లేకపోతే అది ఉన్నట్టుగా మీరు గ్రహించలేరు. అది ఆబ్జెక్ట్గా కనబడదు, విషయ వస్తువుగా కనబడదు. అది అప్పుడు ఎలా మిగులుతుంది? వృత్తి తీసేస్తే నేనుగా మిగులుతాడు. అది అర్థం. ఈ వృత్తులన్నీ పోయిన తర్వాత మరి చైతన్యం ఉంటుందా అంటే ఉంటుంది. ఎలా ఉంటుందండి అంటే నేనుగా ఉంటుంది. అది నేనే, అంతే. అది నేను కూడా వృత్తి లేని నేను. నేను అనక్కర్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, మనం అందరికి ఉన్నామని తెలుసు. నాకు వృత్తి అవసరమా? థాట్ అవసరమా? ఆలోచన అవసరమా? అక్కర్లే కదా, ఉన్నాను అంతే. ఆ అనుభవం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి నేనుగా ప్రకాశిస్తూ ఉంటాను. ఆ నేను సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నేను. ఆ నేను అందరి నేనులో ఉన్నటువంటి నేను. ఆ అందరి నేనులకి ఆధారభూతమైనటువంటి నేను. ఆ నేను ఏదైతే ఉన్నదో అదే నేను అని చెప్పి అర్థం చేసుకుంటాడు. తం ఆత్మానం ఓమితి ఏవం ఓంకారాలంబనా సంత. ఓంకారం అనేటువంటి ఆలంబనాన్ని చక్కగా తీసుకుని దాన్ని ధరించి ఓంకారాలంబనాన్ని యథోక్త కల్పనయా ధ్యాయత చింతయత. నాయనా, ఆ ఓంకారాలంబనాన్ని తీసుకుని ముందు చెప్పినట్టు కల్పన, ప్రణవో ధనుహో శర ఆత్మ అని చెప్పే మంత్రం, ఆ కల్పన చేసుకుంటూ చక్కగా ఓంకారాన్ని ధ్యానం చేయండి, ఓంకార ఉపాసన చేయండి, ఓంకారపై విచారణ చేయండి మీ సామర్థ్యాన్ని బట్టి. గురుగారు నేను జపం చేయలేనండి, గాయత్రి సహస్ర గాయత్రి అంటాడు ఒకడు. నేను చేయలేనండి, నాకు టైం ఉండదండి అంటాడు. పోన్లేని ఆయన నువ్వు పోనీ 100 సార్లు చేయగలవా? అంత కష్టం అండి. పోనీ 11 సార్లు చేయగలవా? చేస్తాను, చెయ్యి. 11 సార్లు చేయి, నిదానంగా చేయి. హడావిడి లేకుండా 11 సార్లు మనసు లగ్నం చేసి 11 సార్లు చేయి. చేయలేని వాడికి, నిజంగా సమయం లేని వాడికి. ఒకసారి విద్యాప్రకాశానందుల వారు ఉపన్యాసంలో ఒక ఉదాహరణ చెప్పారు. ఎవడో 15 రోజులు క్యాంప్కి వెళ్ళేట. ఇది ఎప్పుడో పాత ఉదాహరణ, 30 ఏళ్ళ క్రితం ఉదాహరణ.
క్యాంప్కి వెళ్ళి వాడు వచ్చి సంధ్యావనం మానేశాడు. 15 రోజుల్లోనూ యాత్రలో క్యాంపులో ఉన్నాను కాబట్టి సంధ్యావనం చేయలేదు. వచ్చి కూర్చుని 16 రోజు అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి సంకల్పం తీర్థం చేసుకుని కేశవాస నారాయణాస మాధవ అని చెప్పి సంకల్పం చేస్తూ మమ పాత్ అని చెప్పుకుంటూ అన్ని 15 దినక సంధ్యావందన్ ఏకదం కరిషి అన్నట్టు వాడు. అందరూ నవ్వేం అప్పుడు. ఆయన అంటారు, ఈ ఏకదములు పనికిరావండి అన్నాడు ఆయన. ఏకదములు పనికిరావు, 15 రోజులు సంధ్యావందన్ 15 దినక సంధ్యావందన్ ఏకదం కరిష్యే. నవ్వించారు అందరినీ. ఆ ఏకదములు పనికిరావండి అన్నాడు ఆయన. ఏ రోజు సాధన ఆ రోజు చేయాలి. అలా అయితే జీవితాంతం తినాల్సి ఒకసారి తినేయండి, సరిపోతుందా? తినగలరా? నాకు ఈ నెలంతా టైట్గా ఉందండి, నెల రోజులు భోజనం పెట్టాడు ఒకసారి అంటాం, తినగలవా? లేదా మరి ఇంక ఇబ్బంది లేకుండానండి శుభ్రంగా 5,000 కిలోమీటర్లు తిరగడానికి వీలుగా ఉన్నట్టుగా పెట్రోల్ పోంచేద్దాం అంటాడు. పెట్రోల్ ట్యాంక్స్ కెపాసిటీ ఉండద్దు అంతా. కాబట్టి ఒక్కసారిగా కథలు అన్నీ కూడా నిదానంగా చేసుకుంటూ రావాలి. మీకు ఏం చేయగలిగితే అంత చేయండి. ఎంత చేస్తే సాధన చేయండి. ఆ ఓంకార ఉపాసన చేయగా ఓంకారం ధ్యానం చేసుకోండి. లేకపోతే ఓంకార స్మరణము ఓంకారం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తాను. మీరు ఏ మంత్రం జపం చేసినప్పటికీ కూడా ఆ జపం చేస్తున్నప్పుడు ఆ జపం యొక్క ఉచ్చారణ మానసికమైన ఉచ్చారణ కానీ వైఖరిలో చేసినటువంటి అంటే బయట బాహ్యంగా ఉచ్చరించేటువంటి మంత్రాన్ని కాదు. మీరు చిన్న కిటికీ ఏంటంటే మీరు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రాన్ని మీరు మనసులో వినాలి. మీరు వినాలి దాన్ని. ఓం నమ శివాయ అని చదివినప్పుడు నేను నా మంత్రోచ్చారణ నేను విన్నాను. ఆ వినుట అనేటువంటి జరిగితే మనసు ఎక్కడికి పోదు. వినడం జరగలేదు అంటే వీడు చదువుతున్నాడు కానీ మనసు ఎక్కడో పోయింది. మనసు విడిపోయింది. అక్కడ మనసు ఒక భాగం చదువుతున్నాడు, ఇంకో భాగం పరిగెత్తింది. మనసులో జపం చేస్తున్నాను, శ్రీకృష్ణాయ నమః అని మనసులో. అప్పుడు ఆ మనసులో ఆ పుట్టినటువంటి ధ్వనిని నేను వినాలి. ఒక కళ్ళు మూసుకుని నేను వింటున్నాను. ఇప్పుడు ఆ వింటూ జపం చేయండి. వినకుండా తిప్పుతున్నాను అనుకోండి, మాలు తిప్పేస్తాం, మనసు ఎక్కడో తిరుగుతాం. మనసు అంటాడు, నువ్వు కూడా తిరుగుతున్నావు కదా అంటాడు. నేను ఎక్కడ తిరుగుతున్నా అంటే నువ్వు మాలు తిప్పుతున్నావు, నేను తిరుగుతాను అంటాడు మనసు. అంటాడో అంటుందో ఏదో ఒకటి. కాబట్టి ఉక్తం వక్తవ్యం చ శిష్యేభ్య ఆచార్యేణ. ఏ జపాలో వక్తవ్యం చెప్పాల్సింది చెప్పాడు. ఎవరికి? శిష్యులకి. ఎవరు? ఆచార్య, గురువు గారు. ఏ గురువు గారు? జానత అంటే జ్ఞాని అయినటువంటి ఆచార్య. శిష్యాశ్చ బ్రహ్మ విద్య విదుషుత్వ. శిష్యులు కూడా ఆ బ్రహ్మ విద్యలో చక్కగా పొందాలి అనేటువంటి ఇచ్ఛ ఉన్నది కాబట్టి, తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి నివృత్త కర్మాణ, ఈ బాహ్యమైనటువంటి నానా చెత్త అన్యావాచ విముంచత అపర విద్యా ప్రకాశమైనటువంటి కర్మలు, ఆ తర్వాత కర్మలు అన్నీ కూడా వాటన్నిటి నుంచి కూడా శిష్యులు కూడా నివృత్తం చెందారు. చాలు, పనంత పనికి మాలంతా చాలు. చేసి మోక్షపథే ప్రవృత్తా. ఇంకా కేవలం మోక్ష మార్గమే మనకు శ్రేయస్సు అని. ఏది లౌకిక వ్యవహారం ఎంత అవసరమో అంత చేస్తాం. భోజనం చేయాలి, ఎవరో వచ్చారు మాట్లాడాలి, మన ధర్మం ఉంది. మనకి ఎవరో నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ చేయకూడదు. నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి. చేస్తాం, ప్రేమగా మాట్లాడతాం, అందరికీ ఆనందాన్ని కలిగించాలి, అందరికీ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అందరూ కూడాను సర్వాణి భూతాన్ని అభివాంచంతి. అందరూ మన అస్తిత్వాన్ని కోరుకోవాలి. అంటే ఏంటి? మనం అంత హాయిగా గురువు అస్తిత్వాన్ని ఎలా అయితే మనం కోరుకుంటామో అలాగే మనం కూడా ఉంటే ఈవిడ సమక్షంలో మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి అనుకోవాలి. కానీ బాబో అలజడి గురి చేసేటువంటి వ్యక్తిత్వం అని చెప్పి దూరంగా వెళ్ళిపోకూడదు. అది మన శాంత స్వభావం. రమణ మహర్షి ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది. తపోన్ మహారాజ్ ఏమీ మాట్లాడేవారు కదా ఎక్కువగాను. అయినా ప్రపంచం అంతా రావడానికి ట్రై చేసి ఆయన దొరకలేదు ఎవరికి. అసలు ఆయన ఉన్నట్టు కూడా తెలియదు, ఉనికిని కూడా తెలియలేదు ప్రపంచానికి.
ఎక్సెప్ట్ ఫర్ 10 to 15 పీపుల్, ఎవరో కొంతమంది తెలుసు అంతే, సాధువులకు తెలుసు అంతే. ఒక మహానుభావుడు మహాయోగి ఉన్నాడు అక్కడ, గురుదేవులు తపోన్ మహారాజ్. కాబట్టి తేషాం నిర్విఘ్నతయా బ్రహ్మప్రాప్తి ఆశాస్తి, వాళ్ళందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా, నాయన మీరు చక్కగా బ్రహ్మపదంలో వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి, శరీర ఆరోగ్యం కావాలి, సౌష్ఠవం కావాలి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, వాతావరణ ఇబ్బందులు, ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక తాపాలు ఉండకూడదు, అప్పుడే సాధన కుదురుతుంది. కాబట్టి మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా బ్రహ్మపదాన్ని మీరు నిర్విఘ్నంగా బ్రహ్మప్రాప్తిని మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఆయన అని చెప్పి ఆ ఆచార్యులు ఆశాస్తి అంటే ఆశీర్వదిస్తున్నాడు. స్వస్తి నిర్విఘ్నమస్తు వహ యుష్మాకం పారాయ పరకులాయ, మీ అందరికీ శుభం కలుగ్గాక. నిర్విఘ్నమస్తు వహ మీకు, యుష్మాకం పారాయ పరకూలాయ, మీరు ఈ యొక్క ఈ ప్రపంచాన్ని అవిద్యను దాటి అవతల ఒడ్డుకి చేరుకోవడానికి మీరు చక్కగా నేను ఆశీస్సులు ఇస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారాన్ని దాటండి నాయన. మా గురుదేవులు అంటుండేవారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ అన్నాడు ఆయన, మహానుభావుడు ఆయన. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్, ప్లీజ్ కమ్ అన్నాడు ఆయన. మెడిటేట్ మెడిటేట్ మెడిటేట్, రీచ్ మీ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ మెడిటేషన్, ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు ఆయన, మహానుభావుడు. రీచ్ మీ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ మెడిటేషన్, ఐఎమ్ వెయిటింగ్ అంటే ఆ లోపల అంతరంతరాల్లో వెళ్ళి ఆ గురువును కలుసుకోవాలి మనం. స్థూలంగా వెళ్ళి లేడు కాబట్టి ఆయన మహానుభావుడు. యుష్మాకం పారాయ పరకూలాయ పరస్తాత్ కస్మాత్, దేని దాటాలయ్యా, అవతల ఒడ్డుకి అంటున్నావు, దేని అవతల ఒడ్డుకి, ఏమిటది గొడవ? అవిద్య తమసహ, అవిద్య అనేటువంటిది, దానికి అవిద్యకి ఆవతల ఆవలి ఒడ్డు. అవిద్యారహిత బ్రహ్మాత్మస్వరూప గమనాయ ఇత్యర్థ. అదే బ్రహ్మస్వరూపమే నా స్వరూపం అని తెలుసుకోవడానికి అని అర్థం. దేనికి? అవిద్యారహిత, అవిద్య లేనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని పొందడానికి, ఈ అవిద్య అనేటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని దాటి ఆ అవతల ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? అది నీ స్వరూపమే తెలుసుకో. అలా తెలుసుకోవడానికి నేను ఆశీస్సులు ఇస్తున్నాను నాయన. శిష్యులారా ఆరోగ్యంగా ఉండండి, అందరూ కూడా 10 మందికి సేవ చేయండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి, సేవ చేయండి, తపస్సు చేసుకోండి. పూర్ణ వైరాగ్యం కలిగితే ప్రపంచమే మిమ్మల్ని నుంచి అది నివృత్తి చెందుతుంది, కానీ మీరు ప్రపంచం నుంచి బయటకు వెళ్ళక్కర్లేదు, ప్రపంచం మీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే మీరు పూర్తిగా అంతర్ముఖులు అయ్యారో ఆ ప్రపంచం మిమ్మల్ని డిస్టర్బే చేయదు. మా గురుదేవు అంటుండారు, ఒక మహానుభావుడు, ఆయన తాగుతూ ఒక డ్రంకర్డ్ ఉన్నాడు, తాగుబోతూ, వాడు తాగినంత కాలం ఆ తాగుబోతు అందరూ చేరేవారు వాడి చుట్టూను. ఎప్పుడైతే తాగడం మానేశాడో ఆ తాగుబోతు అందరూ వదిలేశారు వాడిని. ఈ మధ్యన ఒక కేసు వచ్చింది ఒకటి, తెలిసిన అతను లివర్ ప్రాబ్లం వచ్చింది ఒక ఆయనకి తాగడం వల్ల. ఇంక ఇంట్లో ఎన్నో బాటిల్స్, ఇంట్లోను నానా పెద్ద ఇది చిన్న క్లబ్ పెట్టుకున్నాడు ఆయన ఇంట్లో. మంచివాడు, కానీ ఒక అలవాటు అయిపోయింది. సరే, ఫ్రెండ్స్, వ్యాపారం, పెద్ద పెద్ద వాళ్ళు రావడం, తాగడం, పోవడం అని చేస్తుంటాడు. ఇప్పుడు ఆ లివర్ బాగా దెబ్బతినడం వల్ల బతికి బయటపడ్డాడు. ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు, అదేనా ఒక చుక్క తీసుకున్నా ఇంక నువ్వు తిరిగి రావు, ఇంక భూలోకానికి వెళ్ళిపో అంటాడు బయటికి, ఇంక మేము చేయలేమన్నాడు ఆయన. అప్పటి నుంచి ఏమిటైంది, ఈయన వాళ్ళ ఆవిడ చెప్పింది, స్వామీజీ ఎప్పటి నుంచి ఈ 3 నెలల నుంచి ఆ డ్రింకులు సీసాలన్నీ నిండిపోయి ఉండేవి, ఇప్పుడైనా ఒకటి ఇచ్చేస్తున్నాడు మా ఆయన, తాగటం లేదు. ఆయన తాగట్లేదు కాబట్టి మా ఇంటికి ఎవరు రావడం మానేశాడు. ఆ పార్టీ లేదు, ఆయన పిలుస్తారండి, అందరు రండి మా ఇంటికి రండి, మీరు తాగండి, నేను చూస్తుంటానంట. అట్టిగా నేను మానేశాను కదా అని, నువ్వు తాకపోతే మేము ఎందుకయ్యా, బాగుండదు మీ ఇంటికి రావడం అని చెప్పి వాళ్ళు రావడం మానేశారట. అంటే చూసారా ఉదాహరణ ఎంత బాగుందో. మనం మానేస్తే, మనం మారితే మన చుట్టూ ప్రపంచం మారుతుంది అని అర్థం. మనం పూర్తిగా నివృత్తిగా ఉంటే ఎవడు మన దగ్గరికి రాడు. మనమే అందరికి వెళ్ళి పూసుకుని తిరుగుతుంటాం అనుకోండి, అందరూ మనకి ఇబ్బంది పెడుతుంటారు. అంతా కూడా మన మీద ఆధారపడి. అందుచేత ఆ విధంగా అవిద్యారహిత బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకో నాయనా అని చెప్పడం జరిగింది. యహ అసౌ తమసః పరస్తాత్ సంసార మహోదధిధాం తీర్వా గంతవ్యః పరవిద్యా విషయ ఇది స కస్మిన్ వర్తతే. సరే, ఈ చీకటికి అవతల ఉన్నటువంటి అసౌ తమసః పరస్తాత్, ఈ అంధకారానికి అవతల పక్క ఉన్నటువంటి ఈ మహాసముద్రాన్ని దాటి, ఈ చీకటి అనేటువంటి మహాసముద్రాన్ని దాటి అటుపక్క ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని ఆ పరవిద్య ద్వారా తెలుసుకోవడం తర్వాత, చేరిన తర్వాత అటువంటి పరవిద్యకు విషయమైనటువంటి ఆ పరంపురుషుడు. పరవిద్య అంటే ఏమిటి?
ఆత్మవిద్య. ఆత్మవిద్యకు విషయం ఎవరు? పరపురుషుడు, అంటే అక్షర బ్రహ్మతత్వ స్వరూపుడు పరమ పురుషుడు. ఆ పరమాత్మ గురించి స కస్మిన్ వర్తతే, వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు? వాడు సర్వంతరా ఉన్నాడు, అది చెప్తున్నాడు. వాడు సర్వజ్ఞుడు, సర్వవిత్, సర్వవ్యాపి. వాడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు. అదే భాగవత శ్లోకాలు ఉంటాయి కదా, ఇందువలడ అందు లేడని సందేహం వలదని, చక్రి సర్వోపగతుండు. అది కాబట్టి ఉపనిషత్తు నాయన అంతటా వ్యాపించినటువంటి తత్వం అని ప్రస్తావింపబడుతుంది. ఇది మనం నెక్స్ట్ మంత్ చూద్దాం. 7వ మంత్రం నుంచి మనం మొదలు పెట్టాలి. జస్ట్ రిమెంబర్, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. థ్యాంక్ యూ. హరి ఓం.